ఆ నియోజకవర్గంలో భట్టి పొంగులేటి వర్గాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారా? అధికార పార్టీ శ్రేణుల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోందా? ఈ నియోజకవర్గంలో పైచేయి సాధించేదెవరు? స్థానిక సంస్థల ఎన్నికలపై రేణుకా చౌదరి వర్గం ఏం చేయబోతోంది? ఇంతలా అధికార పార్టీ శ్రేణుల్లో వర్గాలుగా మారి ఢీ అంటే ఢీ అంటున్నది ఏ నియోజకవర్గం? ఖమ్మం జిల్లాలోని వైరా అసెంబ్లీ నియోజకవర్గం గిరిజన శిబిరాలకు కేంద్రంగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్గా ఉంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో మరీ ముఖ్యంగా వైరా మున్సిపాలిటీలోని అధికార పార్టీలో ఆధిపత్యం పోరు తారాస్థాయికి చేరిందని టాక్. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయిందని, వీరి అనుచరులు రెండు వర్గాలుగా విడిపోవడంతో కాంగ్రెస్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థులతో పోరాడాల్సింది పోయి స్వపక్షంలోనే పైచే సాధించేందుకు సై అంటే సై అంటూ ఈ ఇద్దరి నేతల అనుచరులు కత్తులు నూరుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. 2014 ఎన్నికల దగ్గర నుంచి 2018, 2023 ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో పొంగులేటి వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉన్నదనే వాదన వినిపిస్తుంది. అయితే ఇప్పుడు పొంగులేటి వర్గం ఆధిపత్యాన్ని తగ్గించి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు భట్టి వర్గం కొద్ది రోజుల నుంచి కసరత్తు చేస్తుందట. ఈ తరుణంలో వైరా ఎమ్మెల్యే మాలతు రామ్దాస్ నాయక్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందట. ఇప్పటికే వైరా రాజకీయాలపై భట్టి విక్రమార్క తన ముద్ర వేసుకున్నారట. భట్టి ప్రధాన అనుచరుడు దుర్గాప్రసాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. తన వర్గానికి చెందిన నాయుడు సత్యనారాయణకు హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, నూతి సత్యనారాయణకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఇక వైరాలో క్రియాశీలకంగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ అయిన బొర్రా రాజశేఖర్ ఇంకా పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వైరా మండలానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నారట. బీఆర్ఎస్ ఉన్న తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్లో చేరాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారట. వారిలో వైరా మున్సిపాలిటీలో గత పాలకవర్గంలో పనిచేసిన 3 కౌన్సిలర్లకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి హామీ లభిస్తే కొండబాలతో పాటు వారూపా కూడా పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. బీఆర్ఎస్కు చెందిన మాజీ కౌన్సిలర్ను కాంగ్రెస్లో చేర్చుకుని త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తమ వర్గం నుంచి వారికి టికెట్ ఇచ్చి ఎక్కువ మంది కౌన్సిలర్ను గెలుచుకుని మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని భట్టి వర్గం ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే పొంగులేటి వర్గానికి చెందిన కొందరు నాయకులను విడివిడిగా పిలిచి భట్టి వర్గానికి చెందిన నాయకులు మంతనాలు జరుపుతున్నారట. తమ వెంట రావాలని భట్టి వర్గీయులు కోరుతుండగా పొంగులేటి వర్గీయులు మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించకుండా దాటవేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో 20 వార్డులున్నాయి. పాలకవర్గ ఏర్పాటుకు 11 మంది కౌన్సిలర్లు అవసరం. ఈ మున్సిపాలిటీలో పొంగులేటి వర్గం కూడా బలంగా ఉంది. ఈ పరిస్థితిలో ఆ వర్గంలోని కొందరు జనాకర్షణ గల నాయకులను తమ వర్గంలోకి లాగేందుకు భట్టి వర్గీయులు పావులు కడుపుతున్నారట. వైరాలో మంత్రులు, ఎమ్మెల్యే, పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో అన్ని వర్గాల నాయకులు కలిసి పాల్గొంటున్నారట. అయితే ఎవరికి వారే తమ వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు మరోవైపు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వర్గీయుడిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ట రంగారావు ఉన్నారు. ప్రస్తుతం ఆయన భట్టి, పొంగులేటి వర్గీయులతో కలిసి ఉంటూనే తటస్థంగా వ్యవహరిస్తున్నారట. వైరా అధికార కాంగ్రెస్లో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ పాలక వర్గాన్ని చేజెక్కించుకునేందుకు లోపాయికారిగా పావులు కదుపుతున్నారట. ప్రస్తుతం వైరా సెగ్మెంట్లో ఇదే విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మంత్రుల్లో ఎవరు పైచే సాధిస్తారో వేచి చూడాలి.